నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనవి ఏంటి అంటే ఆరా పవర్, పాజిటివ్ ఆరా పవర్ ఉండాలి. అలా అయితేనే మనీ అట్రాక్ట్ అవుతుంది, అలా అయితేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అంటూ ఉంటారు కదా. సో మనీ కావాలన్నా లేదా ఆరోగ్యం బాగుండాలన్నా ఆరా పవర్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆ ఆరా పవర్ని పెంచుకోవాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా సార్? ఉంటుంది కదమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. మనం చాలా చూసాం కూడా. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరా శక్తి కావాలి. ఈ ఆరా శక్తి వలన మనకి ఆరోగ్యం, డబ్బు రెండు కంపల్సరీ వస్తాయి. చాలామందికి మనీ ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే మనీ ఉండదు, డబ్బు ఉండదు. ఈ రెండు కూడా ఉండవు. ఈ రెండు కూడా ఒకసారి కలిసి ఉండాలంటే మనకి కుబేర రాడ్ ఉంది. ఇది సింపుల్గా చెప్తున్నాను, మీకు క్లియర్గా చెప్తాను నేను. ప్రతి వ్యక్తి పైన కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఆధారపడి ఉంటుంది. మన ఇంటి నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, మన తిరిగే పనిలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కటి కూడా మన మీద ఆధారపడి మనం ఇబ్బందులు పడే ఛాన్సు చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ కదా? అయితే ఆరోగ్యం ఎందుకు ఉండట్లేదు? మనం కరెక్ట్గా ఫుడ్ తింటున్నాం, కరెక్ట్గా లేస్తున్నాం, టైంకు తింటున్నాం, టైంకు లేస్తున్నాం, అన్నీ కూడా చేస్తున్నాం. సింపుల్గా ఒకళ్ళ గురించి చెప్తాను నేను. విజయవాడలో ఒక కార్పొరేటర్ ఉన్నాడు, చాలా మంచి కార్పొరేటర్. వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉన్న టైంలో ఆయన వాళ్ళ అమ్మాయి మ్యారేజ్, అంటే అప్పుడే కొత్తగా ఇల్లు కట్టాడు, కరెక్ట్గా ఉంది వాళ్ళ ఇంట్లో, అన్ని పవర్స్ బాగున్నాయి. అంటే కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఏం నెగిటివ్స్ ఏమి ఉండవు, ఏం లేదు. ఒక 1 మంత్కే వాళ్ళ అమ్మాయికి అన్ని చేయించుకుంటాం, అన్ని హోమాలు చేస్తాం, అన్ని చేస్తాం. కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి ఎక్కువ బయటపడవు, ఎక్కువ ఇబ్బంది ఉండదు. కానీ అతను చేసినాడు, ఒకటి అయిపోయింది. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఒక 1.5 CR 2 CR పెట్టి పెద్ద పెద్ద మినిస్టర్లను కానీ అందరిని పిలిచి మ్యారేజ్ చేశాడు. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. రాను రాను ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సడన్గా వాళ్ళ వైఫ్కి సింపుల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎప్పుడు 3 months తర్వాత. ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సింగిల్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి సార్? అసలు నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవ్వడానికి టోటల్గా దాంట్లో రేడియేషన్ ఉంటుంది బాగా. ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటున్నాయి, భూమి నుంచి వస్తున్నాయి. అక్కడ ఇంట్లో ఏవైనా ఇంటి కింద ఎటువంటి నెగటివ్ రేడియేషన్స్ అంటే ఈ ఎలక్ట్రానిక్ రేడియేషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ రేడియేషన్ భూమి నుంచి బాగా హెవీగా వస్తుంటుంది. ఇప్పుడు మనము కుబేర రాడ్స్ మనం ఇన్స్టాల్ చేయంగానే మన ఇంటి పైకి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో టోటల్గా ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తే టోటల్గా ఫుల్ సెక్యూర్ తీసేసుకుంటుంది. అది ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లం ఇక్కడనే స్టాప్ అయిపోతుంది. ఇంకా మనకు ఎటువంటి ప్రాబ్లం కాదు. ఇక్కడ జరిగింది, వాళ్ళ భార్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా చాలా ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత వెంటనే అతని పదవి టైం కూడా అయిపోయింది. దాదాపు ఇది జరిగి దాదాపు టైం చాలానే తీసుకుంది. అయితే నేను వాళ్ళ ఇంటి ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి. అయితే ప్రాబ్లమ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయన టోటల్గా వాళ్ళ వైఫ్ ఇంట్లో మనీ లాస్ అయిపోయింది. మనీ లాస్ అయింది, అతని పదవి కూడా ఇదైపోయింది. అతనికి ఏ బిజినెస్లు కూడా ఉన్న పొలాలు కానీ, అతనికి ఇల్లులు 2-3 ఉన్నాయి, ఆ ఇళ్ళల్లో రెంట్లకు ఉండడం కానీ అన్నీ కూడా టోటల్గా మైనస్ అయిపోయినాయి. ఆరోగ్యం పోయింది. తర్వాత వెంటనే ఇబ్బందులు, అంటే దాని పరంగా మనం డబ్బు వచ్చే మార్గాన్ని అతని మైండ్ ఆలోచన లేకుండా టోటల్గా ఇంటికే పరిమితం చేసి ఇబ్బంది చేసింది. తర్వాత ఏం చేశారంటే మెడిటేషన్ రూట్కి వచ్చారు. నాకు కూడా బాగా ఇష్టమే మెడిటేషన్ రూట్. అంటే ఇది తప్పు అంటలేను నేను, మళ్ళీ తప్పుగా తీసుకోకండి. అయితే పిరమిడ్ మెడిటేషన్ మనందరికీ తెలుసు కదా. ఈ పిరమిడ్ మెడిటేషన్కి చాలా ఎనర్జీస్ ఉంటాయి, ఫుల్ ఎనర్జీస్. నేను కూడా మా ఆఫీస్లో పెట్టి చాలా లాస్ అయ్యాను. అది నెక్స్ట్ తర్వాత. అంటే ఈ పిరమిడ్ ఎనర్జీస్ కాపరి పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టారు వీళ్ళు? పిరమిడ్ ఎనర్జీ ద్వారా చాలా ఎనర్జీస్ వస్తాయి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, టోటల్గా ఆరా పవర్ వస్తుందని చెప్పేసి ఎవరో చెప్తే
వీళ్ళు ఏం చేశారంటే మంచం టోటల్ ఇలా మంచం ఉంటుంది కదా, అవును. ఈ మంచం పైన ఈ పిరమిడ్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు. తలకు ఇట్లా మన తల ఉంటుంది కదా, ఇక్కడ ఈ భాగంలో ఒక 10 పిరమిడ్స్ పెట్టారు వాళ్ళు పడుకున్న ప్లేస్లో. అంటే ఆ ఎనర్జీస్ వచ్చి వీళ్ళ పవర్స్ని క్రియేట్ చేయాలని, అంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. చేసుకున్న తర్వాత మరి మంచి పవర్స్ రావాలి కదా, ఇంకొకసారి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇది పెట్టిన తర్వాత. ఎందుకు అట్లా? మరి దీనివల్ల యూజ్ లేదా అంటే దీనివల్ల యూజ్ ఉంటుంది, కరెక్ట్ యూజ్ చేసుకోవట్లేదు అంటున్నా నేను. వీళ్ళ ఈ పిరమిడ్ పవర్ చాలా హై కాస్మిక్ ఎనర్జీ, కానీ భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆపలేదు వీళ్ళు. వీళ్ళు పడుకుంది ఎక్కడ, కింద మంచంలో పడుకుంటారు, పైననేమో ఎనర్జీస్ ఉన్నాయి. ఇట్లా కింది నుంచి నెగటివ్ వస్తుంది, పైన నుంచి ఎనర్జీ ఫ్లో అవుతుంది. రెండు కూడా బ్యాలెన్సింగ్ అవ్వలేక ప్రాబ్లం జరిగింది అక్కడ. మా ఆఫీస్ కూడా సేమ్ అలాగే జరిగింది, అది నెక్స్ట్ సెషన్లో చెప్తా. ఇట్లా జరిగినప్పుడు వీళ్ళకి మళ్ళీ సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏం జరిగిందో తెలియదు నాకు. మళ్ళీ నన్ను 2 years బ్యాక్ పిలిచాడు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఎనర్జీస్ మనకు వస్తున్నాయి కదా, మనకు డబ్బు రాకపోవడానికి కారణం ఏంటి, మన అనారోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే చెప్పాను. ఈ పిరమిడ్స్ తప్పుగా, ఈ పిరమిడ్స్ అలాగే ఉంచాను నేను, దీన్ని నేను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే దీని ఎనర్జీస్ నాకు తెలుసు, నేను మా ఇంట్లో ఉన్నాయి, మా ఆఫీస్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీన్ని తెలియక నేను కూడా పెట్టుకున్నాను, ఇబ్బందులు పడ్డాను. తర్వాత కుబేర రాడ్స్ ఏవైతే ఉన్నాయో, మన కుబేర రాడ్స్ ఇంట్లో ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఏదైతే వస్తుందో కుబేర రాడ్ ఆపేసింది. ఈ కుబేర రాడ్ ఆరా పవర్ని ఇస్తుంది, మనీ పవర్ ఏదైతే కుబేర పవర్ని ఇస్తుంది, నెగటివ్ ఎనర్జీస్ని కింది నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీస్ని పోగొడుతుంది, వాస్తు ప్రాబ్లం ఉంటే వాస్తు ప్రాబ్లం సెట్ చేస్తుంది, ఇవన్నీ సెట్ చేస్తుంది. ఇక్కడ మనం పెట్టేసరికి దీన్ని నెగటివ్ ఆపేసిన తర్వాత పిరమిడ్ ఎనర్జీ ఫుల్ ఎనర్జీ వచ్చి ఇప్పుడు చాలా బాగున్నాడు ఆయన. వాళ్ళు కోల్పోయిన ఆస్తులు కావచ్చు, ఆయన పడ్డ అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్యం 100% సెట్ అయిపోయింది వాళ్ళ వైఫ్కి, ఆయనకి. తర్వాత ఏంటి, ఆరోగ్యం 100% ఉంటే మనం ఏ పని చేయాలి, ఎందులో మనం చేసుకోవాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా అప్పుడు డబ్బు లెవెల్లో ఆలోచిస్తాడు. అంటే మైండ్ పీస్గా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే, నా దగ్గర డబ్బు ఉంది కదా, ఇవన్నీ నాకు అవసరం లేదు కదా అనుకుంటారు. ఇక్కడ కుబేర రాడ్స్ వల్ల నాకేం అవసరం అయ్యా, అది ఆయన చెప్పేదంతా డబ్బుల కోసమే కదా, ఇక్కడ నాకేం అవసరం ఇది ఉండడం అని చెప్పి కొంతమంది దీని మీద ఆసక్తి చూపించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే క్లియర్గా మీకు చెప్పేది ఏంటంటే, మన దగ్గర డబ్బు చూడకండి, ఆరోగ్యం చూడండి. హాస్పిటల్కి వెళ్లకుండా చూడండి. మీ హాస్పిటల్కి వెళ్తే మీకు అక్కడ అది గుచ్చి ఇది గుచ్చి అంతా చేస్తారు. కొంతమందికి అక్కడ ఈ నెగటివ్ ఎనర్జీ ఉండడం వలన ఏమీ తెలియట్లేదు కూడా, అసలు అక్కడ ప్రాబ్లం ఏం జరిగిందో కూడా డాక్టర్లకి అందుబట్టని చాలామందికి ఈ కుబేర రాడ్స్ పెట్టిన తర్వాత సెట్ అయిపోయారు. ఇదంతా ఇట్లా డబ్బు కోసం. ఈ డబ్బు ఆరోగ్యం రెండు ఒక చోట ఉండాలంటే మనం కుబేర రాడ్స్ పెట్టుకుంటే 100% చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నష్టపోయి మేము కూడా సెట్ అయ్యానంటే మా ఆఫీసులో కావచ్చు, మా యొక్క బిజినెస్లు అన్నీ కూడా దాదాపు 7-8 బిల్డింగ్స్ అవన్నిటి దగ్గర కూడా నేను పెట్టుకున్నాను. పర్ఫెక్ట్గా నడుస్తుంది, చాలా బాగుంటుంది. చూసుకొని మీరు కూడా ఈ పరంగా చేసుకుంటే 100% ఆరోగ్యం, డబ్బు మన సొంతం అవుతాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూర్వంలో మన పెద్దలు ఇంతకుముందు భూమి చాలా మంచి పవర్తో ఉన్నది, ఇప్పుడు అంతా టోటల్గా నెగిటివ్గా మారుతుంది. సిటీస్లో ఎక్కువ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీస్. చూసుకోండి, మీ నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా చూసుకుంటే డబ్బు ఆటోమేటిక్గా టోటల్గా మనం పాజిటివ్ అవుతాం. అది మనమే సంపాదించుకోవచ్చు, ఏదో దీని మీదనే ఆధారపడాల్సిన పని లేదు. అది పాజిటివ్ చేస్తుంది, మీరు డబ్బు సంపాదించుకుంటారు, అంతే. సింపుల్ టెక్నిక్ ఇక్కడ. తప్పకుండా సార్. ఇంట్లో కానీ వంటలో కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అలానే దానికి సొల్యూషన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.